కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల బీజేపీ అభ్యర్థి విద్యావేత్త మల్క కొమ్రయ్యను ఆశీర్వదించండి. విద్యారంగంలోని టీచర్ల సమస్యలను చట్టసభల్లో గట్టిగా పోరాడుతాం. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిపించండి. గత కొంతకాలంగా ఒక ప్రచారం జరుగుతోంది సార్. చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లో రీ ఎంట్రీ ఇవ్వబోతూ ఉన్నారు, భారతీయ జనతా పార్టీలో చేరబోతూ ఉన్నారు అని చెప్పేసి. అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు చిరంజీవిని ప్రత్యేకంగా పిలవడం, తర్వాత పవన్ కళ్యాణ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించే క్రమంలో మోదీ అన్నదమ్ములిద్దరిని, ఒకవైపు చిరంజీవి గారు, ఇంకోవైపు పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరినీ చూపిస్తూ అభివాదం చేయడం. రీసెంట్గా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో మోదీ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఆ కార్యక్రమానికి చిరంజీవిని కూడా ఆహ్వానించారు. సో చిరంజీవిని చాలా ప్రత్యేకంగా మోదీ ట్రీట్ చేశారు సార్. చాలా అభిమానంగా, గౌరవంగా. అక్కడ పక్కనే ఒకవైపు కిషన్ రెడ్డి గారు, మరోవైపు చిరంజీవి గారు మోదీ గారితో పాటు ఆ సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. సో భారతీయ జనతా పార్టీలోకి చిరంజీవి వస్తూ ఉన్నారనే ప్రచారం జరుగుతోంది సార్, ఏమంటారు? చిరంజీవి పైన ప్రత్యేకంగా గౌరవం ఉండదు ఎవరికి చెప్పండి. సో చిరంజీవి చిరంజీవి కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల అభిమాన నటుడు. అందువల్ల చిరంజీవి ఎవరికి పోయినా, ఎక్కడికి పోయినా ఆయనకు ప్రత్యేకమైన గౌరవమే ఉంటుంది, ప్రత్యేకమైన అభిమానమే ఉంటుంది. అది ఎక్కడైనా ఉంటుంది. అందులో మనకు ఆయన రాజకీయ ప్రయోగం విఫలమైన ఒక రకంగా చిరంజీవి రాజకీయ ప్రయోగాన్ని, ఆయన పైన ప్రజలు పెట్టిన విశ్వాసం, నమ్మకాన్ని ఆయన మధ్యలో వదిలేశారు. అది వేరే వాళ్ళకైతే చాలా పెద్ద వ్యతిరేకతగా ఉండాలి. చిరంజీవికి ఉన్న వ్యక్తిగతమైన అభిమానమే కావచ్చు ఆయన పట్ల, ఆయన వ్యక్తిత్వంలో ఉండేటువంటి మంచితనమే కావచ్చు. ఎక్కడ వివాదాలకు వెళ్ళడం కానీ, ఎవరితో అనవసర ఘర్షణలు పెట్టుకోవడం కానీ, నోటి దురుస్తో మాట్లాడడము, నోరు జారడము, ఇలాంటి అలవాట్లు లేవు మీకు చాలా సందర్భాల్లో ఆయన వ్యవహరించే తీరు గౌరవాన్ని తెప్పిస్తుంటుంది. మీరు గరికపాటి వివాదం అప్పుడు చూసాం. అంతటి వివాదంలో కూడా ఆయన చాలా సంయమనంతో ఆ సీన్ పైన చూస్తే చిరంజీవి పట్ల అభిమానం పెరుగుతుంది తప్ప తగ్గదు. సో అందువల్ల ఈ ధోరణి వల్ల చిరంజీవి తన పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్లో కలిపితే అది పెద్ద నమ్మకాన్ని విఘాతం చేయడం. 71 లక్షల మంది ఓట్లేసి 18 సీట్లు ఇచ్చాక, బట్ స్టిల్ ఆయన వ్యక్తిగత ప్రతిష్ట ఎక్కడా దిగజారలేదు. ఆయన రాజకీయ ప్రయోగం విఫలమైన, అది జనసేనను కొంతకాలం వెంటాడిన, పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు, ఇది మన ప్రజారాజ్య అనుభవం మమ్మల్ని ఒక రకంగా వెంటాడుతోంది అని. సో కారణం ఆయనకున్న వ్యక్తిగత స్వభావము, సౌమ్యుడు, చాలా ప్రేమగా మాట్లాడే గుణం ఉన్నవాడు కనుక. సో అందువల్ల చిరంజీవికి ఉన్న ఆ వ్యక్తిత్వం అడ్వాంటేజ్గా ఉంది. ఆయన పట్ల ఉన్న అభిమానం, అందువల్ల ఎవరైనా ఆయన పట్ల అభిమానం చూపుతారు. ఏ రాజకీయ పార్టీ కాదంటది. అందుకే మీరు గమనించండి, గతంలో వైసీపీ తరఫున రాజ్యసభకు వెళ్తారు చిరంజీవి అని కూడా వార్తలు వచ్చాయి. జగన్తో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. సినిమా వాళ్ళ ఇష్యూస్ చర్చించేటప్పుడు కూడా వెళ్ళి జగన్తో చిరంజీవి కలిశాడు. అప్పుడు పెద్ద ఎత్తున స్పెక్యులేషన్ వచ్చింది, సో చిరంజీవిని రాజ్యసభ పంపిస్తారని. సో అందువల్ల ఇది బీజేపీ కాదు, ఏ రాజకీయ పార్టీ అయినా చిరంజీవి వచ్చే అవకాశం ఏమాత్రం ఉన్నా బ్రహ్మాండంగా ఆహ్వానిస్తాయి. ఈవెన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిరంజీవి మా నాయకుడు, మా పార్టీ నాయకుడు ఈ మధ్య కూడా సంబోధించాడు, గుర్తుంటే మీకు పుష్ప ఇష్యూ వచ్చినప్పుడు. సో అందువల్ల ఇది అందరి వాడు, అందరికీ కావాల్సిన వాడు, అందరూ కోరుకునేవాడు, అందరూ అనుమానం లేదు. ఇక భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగానే నార్త్ అండ్ సౌత్లో పాలిటిక్స్ నడిపే విషయంలో నార్త్ ఇండియాలో బీజేపీ కోర్ వెపన్స్ అంటే యొక్క మతపరమైన విభజన, మతపరమైన వివాదాస్పద వ్యాఖ్యలు, విద్వేషాలు, వీటి ఆధారంగా రాజకీయ సమీకరణ చేస్తుంది. మీకు అందుకే ఒక పర్వేష్ వర్మ, రమేష్ బిదూరి, ఈవెన్ యూపీ ముఖ్యమంత్రి కానప్పుడు ఇప్పటికి కూడా యోగి ఆదిత్యనాథ్, సో ఇలాంటి వాళ్ళు చాలామంది, ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. దాని చోటు మీకు హరిద్వార్లో ధర్మ సంసదులు ఇలాంటివని. సో ఈ రాజకీయాలు సౌత్లో పనిచేయవు. ఈ సౌత్లో ఉండేటువంటి సోషో పొలిటికల్ టెరైన్ వేరు. ఒక కర్ణాటకలో కొంతమేరకు పనిచేసిన, చివరికి కర్ణాటకలో కూడా అది హిందుత్వ కన్నా లింగాయత్ హిందుత్వ ఐడెంటిటీ, అది పూర్తి హిందుత్వ ఐడెంటిటీ కూడా కాదు. సో అది లింగాయత్ హిందుత్వ ఐడెంటిటీ అది.
సో అందువల్ల బీజేపీ నోస్ ద లిమిట్స్ ఆఫ్ ఇట్స్ పాలిటిక్స్. అంటే తన సాఫ్రన్ పాలిటిక్స్, హిందుత్వ పాలిటిక్స్కు సౌత్లో ఉన్న పరిమితులు బీజేపీకి తెలుసు. అందువల్ల సౌత్లో దీనికి తోడుగా బీజేపీకి అననుకూలమైన, ప్రతికూలమైన సామాజిక, రాజకీయ, సైద్ధాంతిక ధోరణి ఉన్న ప్రాంతం ఇది. మీరు ఇప్పుడు కేరళలో కమ్యూనిస్ట్ ఉద్యమం, తమిళనాడులో ద్రావిడ ఉద్యమాలు, ప్రజలందరినీ ఐక్యం చేసేటి ఉద్యమాలు, తెలంగాణలో తెలంగాణ ఉద్యమాలు, ఆంధ్రలో భాషాపరమైన అస్తిత్వము, ఇవన్నీ కూడా ప్రజల్ని మతం పేరిట డివైడ్ చేయవు, ప్రజల్ని ఐక్యం చేస్తాయి. ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే భాషాపరమైన అస్తిత్వం, మతపరమైన అస్తిత్వం డామినేట్ చేస్తుంది. లింగ్విస్టిక్ ఐడెంటిటీ డామినేట్స్ ఓవర్ రిలీజియస్ ఐడెంటిటీ. మీరు తమిళనాడుకి వచ్చే వరకు ఈ ద్రవిడియన్ మూమెంట్, తెలంగాణలో మీకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, తర్వాత నక్సలైట్ ఉద్యమాలు, కమ్యూనిస్ట్ ఉద్యమాలు, తొలి దశ మలి దశ తెలంగాణ ఉద్యమాలు, ఇవన్నీ కలిసి ఒక బలమైనటువంటి ప్రజల ఐక్యతను, వైవిధ్యభరితమైన సమాజంలో భిన్నమైన నేపథ్యాలను ప్రజల్ని ఐక్యం చేశాయి. మతం పేరిట ఇక్కడ రాజకీయం చేయడంలో ఉండే సవాల్ ఇది. మీకు అందుకే తెలంగాణలో ఎంఐఎం లాంటి పొలిటికల్ ఫోర్సెస్ హిందుత్వ పాలిటిక్స్కి ఒక ఫెర్టైల్ గ్రౌండ్ ఇస్తుంది, పొలిటికల్ పోలరైజేషన్కు. కానీ బీజేపీ బియాండ్ అ పాయింట్ ఎందుకు పెరగడం లేదు? మొన్న కూడా కేసీఆర్ పట్ల, బీఆర్ఎస్ పట్ల అంత వ్యతిరేకత ఉంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, బీజేపీ రాలేకపోయింది. అందువల్ల ఇక్కడ ఉన్న సోషో పొలిటికల్ టెరెయిన్కు ఉండే క్యారెక్టర్ ఇది. దీనికి తోడు అనేక రకాల సంఘ సంస్కరణ ఉద్యమాలు, ఇప్పుడు కేరళలో శ్రీనారాయణ గురు, కర్ణాటకలో బసవేశ్వరుడు, తమిళనాడులో పెరియార్, మీకు ఆంధ్రలో కూడా సంఘ సంస్కరణ ఉద్యమాల ప్రభావము, వీటి వల్ల ఏమవుతుందంటే ఈ మతం అనే అస్తిత్వం చుట్టూ ప్రజలంతా సులభంగా అట్రాక్ట్ కారు. సో మీకు ఎంత పెద్ద భావోద్వేగాలు మీకు ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం కదా. మీకు అన్న వీటిపైన అంతర్వేది, రథం దగ్ధం చేయడం కావచ్చు, రామతీర్థం విషయంలో కావచ్చు, దేవాలయాలు కొలగొడుతున్నారని, జగన్ మత విశ్వాసాలని చాలా క్యాంపెయిన్స్ నడిచాయి. కానీ అల్టిమేట్గా జగన్ వాటి వల్ల ఓడిపోలే, జగన్ ప్రభుత్వ వ్యవహార సరళి వల్ల ఓడిపోయాడు తప్ప వీటి వల్ల ఓడిపోలేదు. ఇప్పటికీ కూడా అదొక డైమెన్షన్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఆ మతపరమైన విభజన ఎంత మేరకు సాధ్యమవుతుంది అనేది ఒక ప్రశ్నార్థకమే ఇప్పటికీ. సో అందువల్ల సౌత్లో పెనట్రేట్ కావటానికి ఒక ఆ హిందుత్వ పాలిటిక్స్కి ఉన్నటువంటి ప్రతికూలమైన, అననుకూలమైన, అన్ఫేవరబుల్ సోషో పొలిటికల్ టెరెయిన్లో ఎలా పెనట్రేట్ కావాలి, ఎలా పెనట్రేట్ కావాలన్నప్పుడు సహజంగా క్యాస్ట్ ఒక డైమెన్షన్. నార్త్లో కూడా ఈ సోషల్ ఇంజనీరింగ్ అంటారు, చాలా అందమైన పదం, దాన్ని నడిపిస్తే ఇప్పుడు కర్ణాటకలో లింగాయత్తు, మీకు ఆంధ్రలో కాపు డైమెన్షన్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మీకు కన్నా లక్ష్మణ, సోమ వీర్రాజులను పార్టీ ప్రెసిడెంట్ పెట్టారు. కానీ కాపు శ్రాళికాలే బీజేపీ వెనకాల. అందువల్ల ఇప్పుడు పవన్ కళ్యాణ్, చిరంజీవి కూడా ఒక డైమెన్షన్, అది కూడా ఒక ఇంపార్టెంట్ డైమెన్షన్. వాళ్ళ కాపు నాయకులుగా మనం చూడకూడదు, కానీ కాపు ఫ్యాక్టర్లు కాదనిలేం కదా. ఇప్పుడు మీకు పవన్ కళ్యాణ్, చిరంజీవిల వెనకాల కాపు ఓటు ఎంత ర్యాలీ అవుతుందో మనందరూ తెలుసు. బట్ వీ కెనాట్ కాల్ దెమ్ కాపు లీడర్స్. వాళ్ళని కాపు నాయకులుగా, కుల నాయకులుగా మనం చూడలేము. కానీ ఆ సామాజిక వర్గం చాలా క్లియర్గా ఇప్పుడు జగన్, చంద్రబాబుల వెనకాల ర్యాలీ అయ్యేదానికన్నా చిరంజీవి, పవన్ కళ్యాణ్ల వెనుక చాలా సులభంగా ఇప్పటికీ ర్యాలీ అవుతుంది. సో అందువల్ల ఈ క్యాస్ట్ ఫ్యాక్టర్ ఒకటి. మీకు ఇప్పుడు తమిళనాడులో కూడా కొన్ని పర్టికులర్ కమ్యూనిటీస్ను అట్రాక్ట్ చేయడం, మీకు ఈవెన్ కేరళలో కూడా ఈ సోషల్ ఇంజనీరింగ్తో పాటు ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే సినిమా. ఎందుకంటే సౌత్లో సినిమా సమాజాన్ని నార్త్తో పోలిస్తే చాలా ఎక్కువగా పొలిటికల్గా కూడా ప్రభావం చూపుతుంది. మీకు నార్త్లో అమితాబ్ బచ్చన్ లాంటి ఒక మామూలుగా అదొక లెజెండరీ యాక్టర్ కదా అమితాబ్ బచ్చన్ అంటే. కానీ మీకు అమితాబ్ బచ్చన్ కూడా పొలిటికల్గా పెద్ద ప్రభావం చూపలేకపోయాడు. ప్రభావం ఆంధ్ర మీకు సినిమా ప్రభావం ఉన్నదల్లా తన సౌత్లోనే, మీకు తమిళనాడు, ఆంధ్ర. సో అందువల్ల ఇక్కడ తమిళనాడులో మీకు రజనీకాంత్ ఒక ప్రయత్నం చేశారు. మీరు గమనిస్తే రజనీకాంత్ వాస్తవంగా పాలిటిక్స్లో చేరితే సౌత్లో బీజేపీకి ఒక పెద్ద మిత్రపక్షం అయ్యేది. ఆంధ్రలో పవన్ కళ్యాణ్తో ఆల్రెడీ ఆ ప్రయత్నం ఉంది. తెలంగాణ మీకు జూనియర్ ఎన్టీఆర్తో కూడా అమిత్ షా సమావేశం అయ్యారు. సో ఈ కాంటెక్స్ట్లో చిరంజీవి కనుక పార్టీ వైపు ఏ మేరకు సానుకూలంగా వచ్చినా బీజేపీ బ్రహ్మాండంగా ఆహ్వానిస్తుంది.
కానీ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ జనసేన నాయకుడిగా ఉండగా చిరంజీవి వెళ్ళి బీజేపీకి నాయకత్వం వహిస్తాడా? ఇది ఒక పెద్ద క్వశ్చన్. తర్వాత చిరంజీవికి ప్రత్యక్ష రాజకీయాలపైన ప్యాషన్ లేదు. మీరు ఆయన ఇదివరకు చెప్పారు, నాకు సినిమాలపైన ఉన్న ఆసక్తి రాజకీయం పైన లేదు, మా తమ్ముడు పవన్ కళ్యాణ్కి ఉంది అని ఆయనే చెప్పాడు. అది రియాలిటీ కూడా. నాకు చిరంజీవి గురించి తెలిసిన ఎవరైనా చెప్తారు, సినిమాల పట్ల ఉన్న ప్యాషన్ ఆయనకు రాజకీయాల పట్ల లేదు. అందువల్ల ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చి బీజేపీకి ఇప్పుడు నాయకత్వం వహించి ఆంధ్రప్రదేశ్లో బీజేపీని లేపే ప్రయత్నం అంతా తన భుజస్కంధాల మీద వేసుకుంటాడని అనుకోను. ఏమైనా ఉంటే కూటమికి అనుకూలంగా స్టేట్మెంట్ ఇవ్వచ్చు, జనసేనకు అనుకూలంగా మాట్లాడచ్చు. కానీ మరి బీజేపీ ఎందుకు మరి అంటే ఆ మేరకైనా చిరంజీవి అభిమానులకు ఒక పాజిటివ్ సంకేతం కదా, చిరంజీవి పట్ల గౌరవాన్ని ప్రదర్శించడం. చాలా రాష్ట్రాలు చూసాం కదా సార్, అన్నదమ్ములు వైరి పార్టీల్లో ఉంటారు, అలాంటిది మిత్రపక్షాల్లో ఉండొచ్చు కదా. అలా ఉండాలని ఏముంది, అసలు అట్లే లేరు కదా. వైరి పక్షాల్లో ఉన్న వాళ్ళు ఉంటారు, ఇట్లుంటారు. అది ట్రెండ్ కాదు. అలా ఉంటే ఇక్కడ ఉండాలని కాదు, ఉండకూడదని కాదు. చిరంజీవి అప్పుడు బీజేపీని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పైకి లేపి ఏం చేస్తాడు? లేపగలుగుతాడు, ఆయన పని కాదు కదా అది. ఇప్పుడు ఆ పార్టీని గ్రౌండ్ నుంచి లేపాలి. సో అందువల్ల ఇప్పుడు లేపిన బీజేపీ నాయకుడిగా చిరంజీవి, జనసేన నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఎంత ఉంటారనేది క్వశ్చన్ మార్క్. దానికన్నా జనసేనకి ఇంకేమైనా సహకరించవచ్చు కదా. సో అందువల్ల ఇప్పటికైతే ఆ వాతావరణం లేదు. ఆ మేరకు చిరంజీవి పట్ల పాజిటివ్గా బీజేపీ చూపడం అనేది బీజేపీ స్ట్రాటజీలో భాగం. ఒక్క చిరంజీవి కాదు, మీకు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరి పట్లైనా బీజేపీ అలాగే చాలా పాజిటివ్ సంకేతాలు పంపుతుంది. ఇప్పుడు మీకు ఇటీవల నరేంద్ర మోడీ నిఖిల్ కామత్కి ఎందుకు ఇంటర్వ్యూ ఇచ్చారు? దేశంలో జర్నలిస్ట్ లేరా? మీకు పాడ్కాస్ట్ 2 hours ఇచ్చారు కదా, 2 గంటల పాటు పాడ్కాస్ట్ ఇచ్చారు. మామూలు విషయం కాదు. దేశంలో కాక్కలు ఎదిరిన జర్నలిస్టులు ఉన్నారు, కానీ జర్నలిస్టే కాదు. కారణం ఏంది? ఆయన జెన్జీలో అంటే ఈ యంగర్ జనరేషన్లో యంగర్ ఓటర్లో చాలా పాపులర్. ఆ పాపులారిటీని గుర్తించి ఆ ఫస్ట్ పాడ్కాస్ట్ మీరు డొనాల్డ్ ట్రంప్, అరవింద్ కేజ్రీవాల్ వీళ్ళు ఎప్పటి నుంచో ఎంప్లాయ్ చేస్తున్న స్ట్రాటజీ ఇది. సో ఈసారి నరేంద్ర మోడీ మొదటిసారిగా ఒక యూట్యూబ్కు పాడ్కాస్ట్ ఇచ్చారు. సో అందువల్ల బీజేపీ స్ట్రాటజీలోనే ఒక భాగం ఇన్ఫ్లుయెన్సర్స్. మీరు ఇటీవల మొత్తం కపూర్ల కుటుంబంతో మణిపూర్ బొమ్మంటే పోలే మోడీ, కానీ కపూర్ల కుటుంబంతో మాత్రం గంటసేపు గడిపారు. మీరు వాళ్ళకి ఆటోగ్రాఫ్లు ఇవ్వడం, వాళ్ళ పిల్లలకు ఆటోగ్రాఫ్లు ఇవ్వడం, వాళ్ళతో ఫోటోలు దిగడం. ఎందుకు? మరి వాళ్ళు చాలా పాపులర్ కదా. కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్. సో రాజ్ కపూర్ 100వ జయంతి ఉత్సవాల ఆధారంగా సందర్భంగా వాళ్ళందరూ వచ్చి కలిశారు, వాళ్ళు మాట్లాడారు, వాళ్ళు వీడియోలు షేర్ చేశారు సోషల్ మీడియాలో, ఇన్స్టాలో. సో మీకు మణిపూర్ వెళ్ళమని ఏడాదికి పైగా ప్రతిపక్షాలు ముక్త కంఠంతో విజ్ఞప్తి చేస్తున్నాయి. ఒక్కసారి వెళ్ళి ఆ కుకీలకు, మైతీలకు ఒక నమ్మకం కల్పించండి. మహాప్రభు అంటే ఇంతవరకు సమయం ఇవ్వడం లేదు. కానీ మీరు కపూర్ల కుటుంబంతో ఉన్నారు కదా. ఎవరో నాయకుడు కామెంట్ కూడా చేశారు, మేము మణిపూర్ అంటే మోడీకి కపూర్ అని వినబడ్డది అని. సో అందువల్ల మణిపూర్ టైం ఇవ్వలేదు, కపూర్ టైం ఇచ్చారు కదా కపూర్లకు. సో అందువల్ల బీజేపీ స్ట్రాటజీలోనే ఈ సెలబ్రిటీ సినిమా వాళ్ళే కాదు, మీకు సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్ ఆడబిడ్డలు మమ్మల్ని లైంగికంగా వేధిస్తున్నాడు, ఆ రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్, మీ పార్టీ ఎంపీ అని నెలల తరబడి ఢిల్లీ పురవీధుల్లో నిరసనలు జరిపితే ఒక్క రోజైనా బిడ్డ మీ తల్లి మీది ఏంటి మీ ప్రాబ్లం రండమ్మా మాట్లాడదామని ప్రైమ్ మినిస్టర్ ఆహ్వానించారు ఇంతవరకు. కానీ మీకు ఎవరికైనా చిన్న అవార్డు రాని వెంటనే వాళ్ళతో ఫోటో దిగడం. సో ఆ స్వభావం మొదటి నుంచి బీజేపీకి ఉంది. అంటే ఎవరు సమాజంలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, గొప్ప స్పేస్ అచీవ్మెంట్ వచ్చింది అనుకోండి, వెంటనే మోడీ అక్కడికి వెళ్ళి ఆ శాస్త్రవేత్తలతో, మీరు చంద్రయాన్ అప్పుడు చూశారు కదా, ఆ చంద్రుని పైన చంద్రయాన్ దిగడము స్క్రీన్ పైన మీకు నరేంద్ర మోడీ గారు పడతాడు. మీరు గమనిస్తే ఆయన ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో ఉండి ఆయన చంద్రయాన్ చూస్తున్నాడు. కరెక్ట్గా ఈవెన్ స్పేస్ ఇస్రో చైర్మన్ కన్నా ఎక్కువ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడతాడు. ఇస్రో చైర్మన్కే ప్రాధాన్యత లేకుండా పోయింది. సో అందువల్ల ఇలా ప్రజల దృష్టిని ఆకర్షించేటువంటి సందర్భాల్లో బీజేపీ చాలా సమర్థవంతంగా దాని ఆ ఈవెంట్స్ని కావచ్చు, ఆ వ్యక్తుల్ని కావచ్చు ఉపయోగించుకుంటుంది. అదొక వ్యూహం, తప్పని కూడా అనలేదు. రాజకీయాల్లో ప్రజలు ఆకర్షించడం ఒక వ్యూహం. ఇప్పుడు చిరంజీవి 2 స్టేట్స్లో అంటే తెలుగు స్టేట్స్లో ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. ఐ మీన్ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఏదో కూటమి ద్వారా పోటీ చేసింది కాబట్టి కొన్ని సీట్లు వచ్చాయి. కానీ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఇండిపెండెంట్గా పోటీ చేసి
మంచి అంటే ఆఫ్ ద సీట్స్ మన లోక్సభ ఎన్నికల్లో గెలుచుకుంది కదా సార్. అంటే ముందు తెలంగాణ ఎన్నికలు వస్తాయి కాబట్టి తెలంగాణ రాజకీయాల్లో చిరంజీవిని వాడుకునే అవకాశం ఉంటే తెలంగాణ ఆంధ్ర అనే ఇష్యూ కదా, తెలంగాణ ప్రజారాజ్యమే తెలంగాణ ఏ ప్రభావం చూపలేకపోయింది కదా. Two అంటే మీకు ఇవన్నీ స్ట్రాటజీలు ఏదో మీరు 10 రూపాయలు ఇస్తే 12 రూపాయలు లాభం వచ్చిందనే యాంగిల్ లెక్కలేరండి. సో లైట్ వేస్తే స్విచ్ వేస్తే లైట్ వెలిగినట్టు ఉండదు, ఓవరాల్గా ప్రభావం ఉంటుంది అంతే తప్ప తెలంగాణలో చిరంజీవి వెళ్తే మీకు కల్వకుర్తిలో ప్రచారం చేస్తే ఎంత లాభం ఉంటుంది, పాలకుర్తిలో ఆ లెక్కలు వేసుకోరండి. ఓవరాల్ ఇన్ఫ్లుయెన్స్ను పబ్లిక్ పర్సెప్షన్ పైన, పబ్లిక్ ఒపీనియన్ పైన ఏ రకమైన ప్రభావం ఉంటుందని చూస్తారు తప్ప కోదాడ నియోజకవర్గంలో ఎంత ఉంటుంది, హుజూర్ నగర్లో ఎంత ఉంటుంది, పక్కనున్న తుంగతుర్తిలో ఎంత ఉంటుంది, ఇట్లా లెక్కలేసుకున్నది ఏంటి అంటే ఓవరాల్ ప్రభావం ఎంత ఉంటుంది అనేదే చూస్తారు. ఓవరాల్గా చిరంజీవి ఇది ఫ్యాక్టర్ కాదన్నా, ప్రజలపైన ప్రభావం ప్రతిదానికి మీకు క్వాంటిఫైయబుల్ రిటర్న్స్ ఉండవు. మీకు ఇవాళ వచ్చి చిరంజీవిని గౌరవించడంతోనే ఇమీడియట్గా టైం అని చెప్పేసి ఒక 2 లక్షల ఓట్లు ఇటు నుంచి అటు మారుతాయా? ఓవరాల్ పబ్లిక్ పర్సెప్షన్ మేనేజ్మెంట్లో పర్సెప్షన్ మేనేజ్మెంట్ అంటారు. సో ఆ పర్సెప్షన్ మేనేజ్మెంట్లో భాగంగా ప్రజలపైన ప్రభావం చూపేటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ను ద్వారా సమాజంలోకి ఒక కరీనా కపూర్ కావచ్చు, సైఫ్ అలీ ఖాన్ కావచ్చు, నిఖిల్ కామత్ కావచ్చు, ఓ రజనీకాంత్ కావచ్చు, చిరంజీవి కావచ్చు, సో ఇలా ఒక స్పోర్ట్స్ స్టార్ సెలబ్రిటీస్ కావచ్చు, ఓ పివి సింధు కావచ్చు. మీరు చిరంజీవి కాదు, మీరు చూడండి ఆ సంక్రాంతి వేడుకలు అక్కడ పివి సింధు కూడా ఉన్నారు. సో అందువల్ల దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ స్పోర్ట్స్, సినిమా, ఇలా రకరకాల సెలబ్రిటీలు. ఈవెన్ మీకు చంద్రాయన వచ్చినప్పుడు శాస్త్రవేత్తలు కూడా సెలబ్రిటీలే కదా. అందరి దృష్టి ఇస్రో శాస్త్రవేత్తలపై ఉన్న సమయంలో అక్కడ మోడీ ఉన్నాడు. మీకు జనం ఎక్కడ ఉంటే అక్కడ మోడీ ఉంటాడు, బీజేపీ ఉంటుంది. ఇప్పుడు మహాకుంభ జరుగుతుంది, మీరు ప్రైమ్ మినిస్టర్ ఉంటారు అక్కడ, మీరు పెద్ద అంటే ఇలా ఓ పెద్ద కార్యక్రమం ఏదైనా జరుగుతుంది అంటే లక్షలాది మంది దృష్టి దానిపైన ఉంది అంటే అక్కడ గ్యారంటీగా ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, బీజేపీ ఉంటుంది. మీకు దట్ ఈస్ ఎ టెక్నిక్. ఇప్పుడు మీకు క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది, ప్రజలందరి దృష్టి ఆ మ్యాచ్ పైన ఉంటుంది, ఉత్కంఠతో ఉంటుంది. అందులో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ మీకు ఎక్కువ ఉంటుంది. గెలిచినా ఓడినా మీకు ప్రైమ్ మినిస్టర్ అక్కడికి వెళ్తాడు. మణిపూర్ వెళ్ళాడు, మీరు గమనిస్తే మణిపూర్ వెళ్ళాడు, కానీ బెంగళూరు వచ్చి ఇస్రో శాస్త్రవేత్తలను కలుస్తాడు. కపూర్ల కుటుంబంతో ఢిల్లీలో గంట సేపు గడుపుతాడు. మీకు క్రికెట్ మ్యాచ్ ఓడిపోతే వెళ్ళి డైరెక్ట్గా ఆ స్టేడియంకి వెళ్ళి క్రికెటర్లకు మీకు కాన్ఫిడెన్స్ ఇచ్చేస్తారు. ఇన్ని ఏగలిగిన ప్రైమ్ మినిస్టర్ మరి మణిపూర్లో ప్రజలకు ఎందుకు కాన్ఫిడెన్స్ పడి ఇవ్వడు, అక్కడ లాభం లేదు కనుక. ఇవన్నీ కూడా ప్రజలను అట్రాక్ట్ చేస్తానికి ఉపయోగపడుతుంది కదా. లేకపోతే నిఖిల్ కామత్ ఒక యూట్యూబర్కు 2 గంటల సమయం ఎలా ఇస్తారు చెప్పండి. ఈ నోస్ అంటే ఏ సెక్షను ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, ఈ కొత్త జనరేషన్ యంగ్ ఓటర్తో కనెక్ట్ కావాలి, యంగ్ ఓటర్తో కనెక్ట్ అయ్యేటువంటి ప్లాట్ఫామ్స్ ఏంటి. అందువల్ల ఈవెంట్స్, ప్లాట్ఫామ్స్, ఇప్పుడు సంక్రాంతి తెలుగు ప్రజలందరికీ కూడా ఇష్టమైన పండుగ. సో మీకు ఆటోమేటిక్గా సంక్రాంతి ఉత్సవాల్లో పాల్గొనడం ద్వారా ఒక సందేశం అంటే తెలుగు కల్చర్, తెలుగు లాంగ్వేజ్కు ప్రైమ్ మినిస్టర్ ఎంత గౌరవిస్తున్నాడు. సో అందువల్ల అదొక పొలిటికల్ స్ట్రాటజీలో భాగం. అందువల్ల చిరంజీవి రేపొద్దున బీజేపీలో చేరుతాడు, బీజేపీ నాయకుడు అవుతాడనే మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. చిరంజీవి గౌరవం ఇవ్వడం ద్వారా ఆయనను అభిమానించేటువంటి లక్షలాది మంది, కోట్లాది మంది ప్రజలపైన ప్రభావం చూపడం అనేది ఒక ఎత్తుగడ. రేపు చిరంజీవిని పార్లమెంటు నామినేట్ చేయొచ్చు, ఊనోస్. సో మీకు విజేంద్ర ప్రసాద్ నామినేట్ చేశారు, మీకు ఇళయరాజా నామినేట్ చేశారు, పిటి ఉషా నామినేట్ చేశారు. ఏం బీజేపీలో ఆర్ఎస్ఎస్లో సైద్ధాంతికంగా తలపండిన పెద్దలు లేరా ఇక్కడ? మరి వీళ్ళు ఎందుకు నామినేట్ చేస్తారంటే దే ఆర్ ఇన్ఫ్లుయెన్సర్. సౌత్లో మీకు పిటి ఉషా ప్రభావం ఉంటుంది, ఇళయరాజా ప్రభావం ఉంటుంది, విజేంద్ర ప్రసాద్ ఒక ప్రఖ్యాత రచయిత. సో అందువల్ల దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది స్ట్రాటజీ. అంటే సమాజము ప్రజలపైన ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చెప్తారు, వాళ్ళ ద్వారా ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ చేయడం. సో అందువల్ల ఒక పొలిటికల్ పార్టీ పని ఏంటి, ఏదో రూపంలో ప్రజలను అట్రాక్ట్ చేయాలి కదా. అది నినాదాలు, విధానాలు, ఈవెంట్స్, అందులో ఇది బీజేపీ ఆ ఈవెంట్ మేనేజ్మెంట్లో చాలా సిద్ధం. మీరు అన్నట్టు రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ చేస్తే పొలిటికల్గా అంత యాక్టివ్గా ఉండలేరేమో సార్. ఐ మీన్ ఉండకూడదని కాదు, ఎందుకంటే రాష్ట్రపతి కోట కాబట్టి అదే డైరెక్ట్గా భారతీయ జనతా పార్టీలోకి తీసుకుని ఉండి ఉండకూడదని ఎక్కడా లేదు. అంటే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా బిహేవ్ చేయొచ్చు. ఎంతమంది లేరండి ఇప్పుడు మీరు ప్రెసిడెంట్ రాష్ట్రపతి కోటాలో నామినేట్ అయిన వాళ్ళు అందరూ కూడా మీకు ఇప్పుడు బీజేపీ సభ్యులుగానే వ్యవహరిస్తున్నారు దాదాపు కదా.
అది డిపెండ్స్ ఆన్ ద పర్సన్. మీకు రంజన్ గగోయ్ ఉన్నాడు, ఆయన ఏం బీజేపీ సభ్యుడిగా లేడు. సో మీకు ప్రముఖ జర్నలిస్ట్ ఉన్నాడు, సో ఆయన బీజేపీ సభ్యుడిగా ఎమ్మెల్యే కూడా బెంగాల్ నుంచి పోటీ చేశాడు. తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ రాజ్యసభకు నామినేట్ అయ్యాడు. అది డిపెండ్స్ ఆన్ ద పర్సన్ కదా. ఆ పర్సన్ కొంతమంది ప్రత్యక్ష రాజకీయాలు దూరంగా ఉంటారు నామినేట్ అయిన వాళ్ళు, కొంతమంది పార్టీ సభ్యులానే ఉంటారు. మీరు ఎమ్మెల్సీగా నామినేట్ అయిన వాళ్ళు లేదా ఎంపీగా నామినేట్ అయిన వాళ్ళు చాలామంది అలా ఉంటారు. ఎస్ సార్.